Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. నందూస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ మనందరికీ తెలుసు. రీసెంట్ గా ఈ ఛానల్ పైన కానివ్వండి, నందు అలానే వాళ్ళ హస్బెండ్ కిరణ్ పైన కూడా చాలా రకరకాల కాంట్రవర్సీ న్యూస్లు అయితే విన్నాము. గతంలో కూడా చాలా ఇష్యూస్ జరిగాయి. అసలు లేటెస్ట్ గా వీళ్ళిద్దరి పైన రిజిస్టర్ అయిన కంప్లైంట్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. సోషల్ మీడియాలో అసలు ఎంతో ఫాలోయింగ్ ఉన్న నందు అలాగే ఆమె భర్త కిరణ్ విదేశాల్లో స్థిరపడాలి, లక్షల్లో జీతం సంపాదించాలి అని కలలు కని నిరుద్యోగ యువతను టార్గెట్ చేశారు. ముఖ్యంగా లండన్, కెనడా, మాల్టా లాంటి దేశాల్లో స్కిల్డ్ వర్కర్ వీసాల మీద మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. దీనికోసం వీరు విజయవాడ కేంద్రంగా ది డెస్టినీ అనే ఒక కన్సల్టెన్సీ కూడా స్థాపించారు. తమ యూట్యూబ్ మరియు సోషల్ మీడియా వీడియోల ద్వారా యువతలో ఒక బలమైన నమ్మకాన్ని క్రియేట్ చేశారు. గన్నవరం, గుడివాడ, మంగళగిరి, గుంటూరు, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి లాంటి ప్రాంతాల నుండి దాదాపు 50 మందికి పైగా నిరుద్యోగులు వీరి వలలో పడ్డారు. బాధితులు ఎన్నో ఆశలతో అప్పులు చేసి ఒక్కొక్కరు ఏకంగా 20 లక్షల రూపాయల వరకు సమర్పించుకున్నారు. వారిని నమ్మించడానికి నందు, కిరణ్ నకిలీ ఆఫర్ లెటర్లు, నకిలీ వీసాలు సృష్టించి వాట్సాప్ ద్వారా పంపేవారు. నెలలు గడుస్తున్నా విదేశాలకు పంపకపోవడంతో డబ్బులు కట్టిన బాధితులు గట్టిగా నిలదీయడం మొదలుపెట్టారు. ఒకప్పుడు కవరింగ్ కోసం నందు మరియు కిరణ్ ఒకరిద్దరికి విమాన టికెట్లు కొని లండన్ కు పంపించారు. తీరా వారు లండన్ విమానాశ్రయంలో దిగాక అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు ఆ వీసాలను చెక్ చేసి అవన్నీ ఫేక్ అని నిర్ధారించారు. వెంటనే వారిని డీపోర్ట్ చేసి ఇండియాకు తిరిగి పంపించేస్తారు. దాంతో తాము ఎంతలా మోసపోయామో బాధితులకు అర్థమైంది. అయితే గతంలోనే తమపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు నందు ఒక వీడియో రిలీజ్ చేసి వాటన్నిటినీ కొట్టిపారేశారు. ఇంగ్లాండ్ నుంచి పారిపోయి వచ్చిన కొందరు వ్యక్తులు కావాలనే తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి, తమను బద్నాం చేయడానికి ఇలాంటి తప్పుడు వార్తలు పుట్టిస్తున్నారని ఆమె గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అసలు లక్షల రూపాయలు అప్పులు చేసి కట్టిన బాధితులు ఇప్పుడు లబ్బోదిబ్బోమంటున్నారు. విజయవాడతో పాటు హైదరాబాద్, మంగళగిరి, గుడివాడ తదితర 8 నుంచి 9 ప్రాంతాలకు చెందిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట్లో పోలీసులు ఈ ఫిర్యాదును పెద్దగా పట్టించుకోనప్పటికీ ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ ఇష్యూ వెలుగులోకి రావడంతో ఇది తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారింది. తమకు న్యాయం చేసి తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. పోలీసులు ప్రస్తుతం ఈ భారీ వీసా స్కామ్ పై దర్యాప్తు వేగవంతం కూడా చేస్తున్నారు.